ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఛత్తీస్గఢ్లో మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతేవాడ ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. ఇందులో 12 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరో 10 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. 2019-2020లో బలగాలపై జరిగిన దాడిలో వీరు కీలక పాత్ర పోషించారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై 65 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికే అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా అడవిని వీడుతున్నారు. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత సరెండర్లు మరింత పెరిగాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. దంతేవాడ ఎస్పీ ముందు సరెండర్ అయ్యారు. 12 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మరో 10 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. 2010, 2019, 2020లో జరిగినటువంటి దాడుల్లో వీరు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. రివార్డులు కూడా వీరి మీద భారీగా ఉన్నాయి. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ సరెండర్లు మరింత పెరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, సరెండర్లు పెరిగినట్టుగా కనపడుతోంది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత. ప్రస్తుతం ఏంటి వీరికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? యాజ్ ఆఫ్ నో లొంగిపోయిన వాళ్ళ వివరాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే ప్రధానంగా ఇటు దండకారణ్యంలో కీలకమైన ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇటు ఒరిస్సా రాష్ట్రం, అదేవిధంగా అటుపైన గడ్చిరోలి, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతం. ఈ ప్రాంతం మావోయిస్టులు కీలకంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలం మాత్రం దాదాపు ఒక 6 నెలల కాలంలో లొంగుబాటు కూడా ఎక్కువైపోయింది. అయితే గతంలో ఈ ఏడాది లొంగుబాట్లకి అదేవిధంగా ఎక్కువగా ప్రాధాన్యత ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా లొంగుబాట్లు కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. ఇప్పటికే బడా నాయకులు, కేంద్ర కమిటీ నాయకులు పలువురు లొంగిపోయారు. అయితే ఆ లొంగుబాటు అనేది మావోయిస్టు పార్టీకి పెద్ద స్థాయిలో ఎదురు దెబ్బగలుగుతుంది. అంటే కేంద్ర కమిటీ స్థాయిలో పొలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళు లొంగిపోవడంతో మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ సమాచారాన్ని ఇస్తూ మేము లొంగిపోతామని చెప్తూ సెల్ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్ ఇస్తూ కూడా లొంగిపోతున్న ఘటనలు అనేది మనం కొంతకాలంగా చూస్తాం. తాజాగా దక్షిణ బస్తర్లో సంబంధించిన 37 మంది మావోయిస్టులు దంతేవాడ ఎస్పీ గౌరవ రాయ్ లొంగిపోయారు. అయితే లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది క్రియాశీలకమైన ఉన్నారు. క్రియాశీలకంగా అనేక హత్యలు, అదేవిధంగా ఎదురు దాడులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోలీసుల ఎదుట అంటే భద్రతా బలగాల ముందు లొంగిపోతున్న పరిస్థితుంది. ఇప్పటికే నిన్న కూడా గడ్చిరోలి ప్రాంతం మహారాష్ట్రకు సంబంధించి కీలకమైన నేతలు లొంగిపోయారు. ఇది నిరంతరం పరంపరగా కొనసాగుతున్న పరిస్థితుంది. ప్రధానంగా హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత వాస్తవానికి హెడ్మా కూడా లొంగుబాటు చూపిస్తే ఇంకా బాగుంటుందనేది మావోయిస్టు సానుభూతి పరులు చెప్తున్న మాటలు. అయితే హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా కీలకమైన నేతలు కూడా లొంగుబాటుకి వచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ అది కొంత బెడిచికొట్టిందేమో అన్న ఆలోచన కొన్ని వర్గాల్లో చూపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బడా నాయకులు వచ్చినప్పుడు లొంగుబాటుకు చూపించిన నేపథ్యంలో ఎక్కువ మంది లొంగుబాటు అనేది కనపడుతుంది. కానీ హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా అంటే కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో లాంటి వాళ్ళు కూడా లొంగుబాటుకు రావాలనుకున్న వాళ్ళు కొంత వెనకంజ వేస్తున్నారేమన్న పరిస్థితి కూడా ఉంది. అయితే అయినప్పటికీ కూడా ఆ తర్వాత స్థాయి లీడర్లంతా కూడా లొంగిపోతున్న ఘటనలు అనేది మనకు కనపడుతుంది. అయితే ఇది మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న సుక్మా, దంతెవాడ, బీజాపూర్. వాస్తవానికి బీజాపూర్ ని గతంలోనే అంటే ఈ దక్షిణ బస్తర్ లో ఉన్న ఈ అన్ని ప్రాంతాలను ఇప్పటికే మేము మావోయిస్టు ఫ్రీ జోన్ గా అంటే మావోయిస్టు లేని ప్రాంతంగా గుర్తించినట్లుగానే అక్కడ పోలీస్ యంత్రాంగం, భద్రతా బలగాలు అయితే ప్రకటిస్తున్నారు. ఇంత